గడిచిన ఒక వారం దినం క్షణం నుంచి ప్రభా ఈ యొక్క నూతనమైన ఒక క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకు నీకు వేలాది స్తోత్రం. ఎవరికి లేని యొక్క ధన్యత మాకు అనుగ్రహించిన దేవానికి వేలాది స్తోత్రం ప్రభా. వసంతన్న గారు కుటుంబీకులు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించి ప్రభా ఇక్కడ ఒక సహవాసం కూడిక చేసేదానికి ఇచ్చిన అవకాశం కొరకు నీకు వేలాది స్తోత్రం ప్రభా. ఇంటికి మేము శుభం కొడతా ఉంటున్నాము, శాలం కొడతా ఉంటున్నాము. మీ యొక్క ప్రసన్నత ఈ యొక్క ఇంట్లో మేము కోరుతా ఉండగా ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుంటున్నాం, ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచుంటున్నాం ప్రభా. వాక్య సందేశంలో వెళ్తుండగా ఈ యొక్క యోగ్యత లేని వాడిని ప్రభా ఆయనను ప్రభా నా ద్వారా ప్రభా వాక్య ప్రకటన చేసేదానికి ఇచ్చిన అవకాశం స్తోత్రం. కావాల్సిన బలము, శక్తి, పరలోక జ్ఞానం దయచేస్తారంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడివేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గంభీరమైన ఒక ఆరాధన చేసి ఉంటున్నాము. నిజంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో నివసిస్తూ ఉంటున్నదని నమ్ముతూ ఈరోజు వాక్య సందేశము 2 కొరింథీ 5:20 చదివి సహకరించండి. 2 Corinthians 5th chapter 20th verse తీసిన వారు చదివి సహకరించినట్లయితే 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో బ్రతిమాలుచున్నాను. ఎవరితోటి సమాధాన పడాలంట అండి? క్రీస్తుతో. ఎందుకంటే ఇక్కడ మనము మన పక్కింటి వారితోనే, మన ఒక సోదరులతోటి, మన ఒక రక్త బంధువులతోటే మనము సమాధానం పడవం కదా. కొన్ని విషయాలలో ఇప్పుడు కొత్తగా ఒక పుష్ప డైలాగ్ ఎక్కువైపోయింది. ఏంటండి అది? తగ్గేదేలే. ఎవరన్నా కానీ ఏమన్నా కానీ కదా, తగ్గేదే లేదు. అయితే లేఖనాలు ఎంత చక్కగా ఏమంటా ఉంటున్నాయంటే మీ యొక్క పొరుగు వారితో కాదు, మీ యొక్క రక్త బంధువులతో కాదు, స్నేహితులతో కాదు, కానీ ఎవరితోటి మనము సమాధాన పడాలంట? మొదటిగా క్రీస్తుతో. ఎందుకంటే మనము క్రీస్తు ద్వారానే మనము తండ్రి యొద్దకు. ఎన్నో సార్లు మనం చూసినట్లయితే లేఖనాలలో యేసయ్య ఏం చెప్తాడంటే, నా ద్వారా మాత్రమే మీరు తండ్రి యొద్దకు పరలోకం చేరుతారు. మనము క్రైస్తవుని ఒక ఏమంటారండి, యేసును పక్కన పెట్టినట్లయితే యేసు లేదంటే సిలువ లేదంటే విలువ లేదు. ఇక్కడ ఒక ఎంత చక్కగా మొట్టమొదటి మాట ఏమంటా ఉంటున్నారు లేఖనాలలో అంటే, మీరు యేసుతో క్రీస్తుతో ఏం పడాలంట అండి? సమాధానం. ఎందుకు? మనం ఏమన్నా సమాధానం ఎవరితోటి పడతామండి? మామూలుగా ఎవరితోటన్నా మనం గొడవ పడినట్లయితే, వాళ్లకు మనకు గిట్టనట్లయితే, ఏమన్నా ఉన్నట్లయితే ఫస్ట్ సమాధాన పడండి మీరు అంటాం కదా. ఆ తర్వాత మాటలను మాట్లాడుకుందాం. కొంతమంది చాలా పెద్ద గ్యాప్, చాలా గ్యాప్ ఉంటది. మాటలు మాట్లాడుకోరు, చూడరు, చూసినా అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. అటు వాళ్ళు ఒక సన్నివేశంలో ఏమవుతుందంటే ముఖాముఖిగా కలుసుకుంటారు. అప్పుడుగా అటు ఇటు చూస్తుంటే మధ్యవర్తిగా ఉండే వాళ్ళు ఏమంటారంటే, నైనా ఫస్ట్ మీరు సమాధాన పడండి, ఆ తర్వాత ముందు కార్యక్రమం చూసుకుందాం. మనము క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా మన ఒక క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించాలి. మన గమ్యము మనము చేరాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తుతో ఒక సమాధానకరమైన ఒక రిలేషన్షిప్, బంధం ఉండాలి. లేనట్టుగైతే ఎవరో అయినా ఆయన ఒక ఎవరో మనం అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే మొట్టమొదటిగా మనం ఒక సహవాసంలో చేరినట్లయితే, ఏక శరీరంగా ఉన్నట్లయితే ఆయనతో మన సంబంధం ఎలా ఉంటున్నది, సమాధానకరంగా ఉంటున్నదా లేదా అనేది ఒక ప్రశ్నగా. ఇక్కడ ఒక మొట్టమొదటి మాట ఆయన ఏమంటా ఉంటున్నాడంటే, మీరు యేసుక్రీస్తుతో
సమాధానంగా ఉండండి అని బ్రతిమాలుచున్నాను అంటే ఈజ్ రిక్వెస్టింగ్ నైనా మీరు అనుకుంటా ఉంటున్నారేమో యేసుతో సంబంధం లేకుండా ఆయనతో సమాధానం లేకుండా మేము ఎక్కడో చేరుతామంటే అది అసాధ్యమైన పని. అందుకని మీరు ఏం చేయాలంటే మొదటిగా ఆయనతో సమాధాన పడుడి, ఆయనతో ఒక కనెక్షన్ బిల్డప్ చేయండి, ఆయనతో ఒక సంబంధం బిల్డప్ చేయండి, ఆయనతో ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేయండి. ఆయన ఎవరు మీరు ఎవరు అనేది తెలుసుకోండి. అప్పుడే మీ యొక్క ఆత్మీయ జీవితానికి అర్థం ఉంటది, ఒక విశ్వాస జీవితానికి అర్థం ఉంటది అని బ్రతిమాలుచున్నాను. అవసరమండి ఆయనకు. ఎవరండి బ్రతిమాలేదు ఇక్కడ? పౌలు భక్తుడు బ్రతిమలాడుతున్నాడు. నైనా మీరు, ఎందుకంటే ఆయననే చెప్పిన రీతిగా ఏమంటాడంటే నేను బ్రతుకుతే క్రీస్తుకే, చావైతే నాకు లాభం. ఎందుకంటే ఆయన యేసు క్రీస్తుతో ఒక సమాధానకరమైన ఒక సంబంధంలో ఉంటున్నాడు. అందుకని ఆయన చెప్పేది ఏముంటున్నదంటే నా ఒక రిలేషన్షిప్ ఆయనతో ఉండే ఒక బంధము సమాధానకరంగా ఉంటున్నది కనుక నేను ఈ రోజు బ్రతికినట్లయితే క్రీస్తుకే, మరణించినట్లయితే నాకు లాభము కోరిన మొట్టమొదటి ఒక భక్తుడు ఎవరంటే పౌలుడు. మన మరణం అంటే అంత ఆయన దూరం ఉరుకుతాం కదా. అయితే ఈయన ఒక సిద్ధపాటు, ఈయనతో ఉండే ఆ ఒక సంబంధం, యేసుక్రీస్తుతో ఉండే ఒక సంబంధం ఏమంటున్నాడంటే నాకు ఇంకొక క్షణం దొరికినట్లయితే నా యొక్క జీవిత కాలంలో నేను యేసుక్రీస్తునే ప్రకటిస్తాను. ఈ రోజు నేను మరణించినట్లయితే నా ఒక సాక్ష్య జీవితం ఏమంటా ఉంటున్నదంటే ఈ రోజు నేను మరణించినట్లయితే నాకు లాభము అంటా ఉంటున్నాడు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తా. ఎవరి గురించి అయితే నేను ప్రకటన చేస్తా ఉంటున్నాను, ఎవరి గురించి అయితే నేను సేవ చేస్తా ఉంటున్నాను, ఎవరి గురించి అయితే నేను పరిచయం చేస్తా ఉంటున్నాను, నేను ఆయనతో కొనియాడతా. అలాంటి ఒక విశ్వాసం మనలో ఉంటున్నదండి. ఎందుకంటే మన ఒక సిద్ధపాటు ఎలా ఉంటున్నది. మొన్నటి రోజున మనం చూసినట్లయితే మైకేలను గురించి అందరూ హఠాత్తుగా మరణించాడు అంటాం. మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం సాక్ష్య రూపంగా ఆయన జీవించిన జీవితాన్ని మనం చూసి ఉంటున్నాం. ఎంత ఆత్మీయ రీతిగా ఎన్ని ఆత్మలను ఆయన దేవునికి తెచ్చాడు అనేది తెలుసు. ఆయన ఒక పోరాటం తెలుసు, ఆయన ఒక సాక్ష్య జీవితాన్ని తెలుసు. ఈ రోజు ఏమైనా అయినట్లయితే వాళ్ళ కుటుంబీకులు చెప్పకపోయినాను ఎవరో XYZ దానిలో పోయి అతను ఒక చలో పాస్టర్ అంటే అలాంటి ఒక సిద్ధపాటులో ఉన్నది. ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితాలు సిద్ధపాటు? మొట్టమొదటిగా ఒక 4 విషయాలు మనము తెలుసుకుందామండి. మన ఆత్మీయ జీవితంలో ఏసయ్యతో మనం ఎట్లా సమాధానకరంగా ఒక సంబంధంలో ఉండాలనేది రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందామండి. బుక్ ఆఫ్ రోమన్స్ 5th chapter. కాబట్టి విశ్వాసము మూలమున ఎలా ఉండాలంటండి? ఏ మూలంగా ఉండాలండి? విశ్వాస మూలంగా. విశ్వాసులు అంటారు కదండి కొన్ని మందిని. వాళ్ళు విశ్వాసులు అండి, బిలీవర్స్ వాళ్ళు. విశ్వాసము లేని జీవితము శూన్యమే. విశ్వాసులు అంట విశ్వాసమే లేదనుకోండి, ఇంకా ఎలాంటి ఒక ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తా ఉంటున్నాం. ఇక్కడ చక్కటి మాట ఏముంటుందో మరొకసారి చదమ్మా. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతములుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఎలా ఉండాలంటండి? ఎవరితో సమాధానం అంటండి? యేసుక్రీస్తుతో సమాధానం ఉండాలంటే ఒక చిన్న 2 క్వాలిటీస్ ఉంటున్నాయండి. ఏముంటుందంటే మొట్టమొదటిగా విశ్వాసంతో మన ఒక జీవితాలు ఉన్నట్లయితే మనము నీతిమంతులుగా జీవించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది.
మనం నీతిమంతులుగా ఒక్కసారి జీవించినట్లయితే ఎవరితోటి సమాధానకరంగా ఉంటామంటండి? వెరీ సింపుల్ లాజిక్. A+B=C అన్నట్టుగా ఇక్కడ చక్కగా నువ్వు నీతిమంతునిగా ఉన్నట్లుగైతే, ఒక విశ్వాస జీవితంలో ఉన్నట్లుగైతే నువ్వు ఎవరితో సమాధానంగా ఉన్నట్లంటండి? వెరీ సింపుల్ లాజిక్. దీనికి ఏమన్నా డబ్బు ఖర్చు పెడతా అంటున్నామండి? ఏమన్నా శాటిలైట్ సైన్స్ ఏమన్నా ఉంటున్నదా? ఏమి లేదు. ఏ ఒక్క పక్షపాతం లేదు, ఏ భేదం లేదు. నువ్వు పెద్దగా థియాలజీ చదవాల్సిన పని లేదు, బిషప్ కావాల్సిన పని లేదు, ఒక ఇవాంజలిస్ట్ లేదు. దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే విశ్వాసంతో ఆయన ఒక పదే ఏమంటున్నాడంట? ఎంత విశ్వాసం ఉండాలంట అండి మనకు? ఆవగింజంత విశ్వాసము. ఒక్కొక్కసారి మన ఒక విశ్వాసము కదలింపబడుతుంది. ఎంత విశ్వాసంతో మనం ప్రార్థిస్తామో, అయితే ఆ ఒక ప్రార్థన దేవునికి చిత్తంగా ఉంటున్నదా లేదా అనేది మర్చిపోతాం. ఏమంటామంటే లేఖనాలు ఏమంటా ఉంటున్నాయి? నీ దగ్గర ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఇక్కడుండే కొండ వెళ్ళి నీళ్ళలో పడిపోవాలా. నేను అడిగేది ఏం పెద్ద గొప్ప కొండను తెచ్చి అక్కడ పడియాని కాదు. నాకు ఆలోచనలు ఏముంటున్నాయి, నా మొరలు ఏముంటున్నాయి? దేవా తీర్చు, నా మొరలను ఆలకించు, నా కొరతలను తీర్చు అంటా అంటే ఎందుకు దేవా తీర్చటంలా? అయితే అది నీ ఆలోచన. దేవుని ఆలోచన ఏముంటున్నదో మనకు వి డోంట్ కేర్. మనం పాడిందే పాట నైనా అది నీకు అవసరమా లేదా అనేది ఇంకా లేదు. పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు, మేము తెచ్చుకోవాలా. వాళ్ళు అది చేసినో మనం ఇది చేయాలా. అసలు మనకు అవసరమా లేదా అనేది ఇంకా తెలియదు. లాస్ట్కి ఏమంటే అయ్యో ఆవగింజ అంత విశ్వాసం అంత ఆల్ నైట్ ప్రేయర్ చేశాము, ఉపవాస ప్రార్థన చేశాము, నా మొర చూస్తే ఒక్కసారన్నా గ్రహిస్తా ఉంటున్నామా? వాట్ ఈస్ గాడ్స్ విల్? యేసయ్య ఇంకా ఏమన్నాడంటే ప్రలాపించాడంట ఆ రోజున గెత్సెమనే తోటలో, నైనా నీ చిత్తమైనట్లయితే ఈ యొక్క పాత్రను. ఆయనకేం విశ్వాసం లేదంటారా? ఎవరైతే ముట్టంగానే కళ్ళు వచ్చాయో, ఎవరికైతే చేతులు వచ్చాయో, రోగం స్వస్థత అయిందో, ఎవరైతే నీటిని ద్రాక్షరసంగా మార్చాడో 5,000 మందికి ఎవరైతే భోజనాలు, ఆయనకు విశ్వాసం లేదంటారా? ఆయన అడిగే మాట ఏమంటా ఉంటున్నాడంటే ఈజ్ రిక్వెస్టింగ్. మళ్ళీ దాన్ని ఎట్ట కంక్లూడ్ చేస్తా ఉంటున్నాడంటే దాని ముగింపు ఎంత చక్కగా ఏమంటాడండి? ఆయనను నీ చిత్తం. ఆర్ వి టెలింగ్? ఎలా ఉంటున్నది మన ఒక ప్రార్థన? ఎలా ఉంటున్నది మన ఒక విన్నపాలు? ఒక్కసారన్నా అంటామండి దేవా నీ చిత్త ప్రకారంగా. మన గోలే గోల్. చాలా బాధ అనిపిస్తుంది. వి డోంట్ నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద విల్ అండ్ విష్ అనేది పక్కన పెట్టేసి మన గొడవనే మనకు. అది ఏముండి ఉండొచ్చు, వస్తు రూపంగా ఉండొచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. దేవుని చిత్త ప్రకారంగా ఉన్నట్లయితే మనకు దక్కుతుంది, లేకపోతే లేదు. దాని గురించి బాధపడాల్సిన పని లేదు. యోబు ఎంత చక్కగా అంటాడు, నైనా నీకేం బుద్ధి రాలేదా? ఎంత నష్టమైంది, ప్రాణ నష్టమైంది, పిల్లలు చనిపోయారు, ఏందయ్యా నువ్వు నీ ఒళ్ళు చూసుకో. ఎవరన్నారు ఈ మాటలు? భార్య, కట్టుకున్న భార్య అన్నది. ఆయన బాధ చూడలేక, దేవునితో కోపంతో కాదండి, దేవునితో కోపంతో కాదు, ఆయన బతికిన బతుకును చూసి, ఆయన కాడున్న ఆస్తును చూసి, ఎలా ఉండే ఒక వ్యక్తి ఎలా అయిపోయాడని బాధతో మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏం కఠినంగా ఉంది అబ్బా భార్య అంటది. కాదండి, ప్రేమతో. ఏందయ్యా ఇలాంటి జీవితం ఏందయ్యా? ఆమె పలికిన మాటలు చూస్తే నిజంగా మనకు వి ఫీల్ సో అమేజ్డ్. ఏమంటదంటే ఇట్లాంటి జీవితం నీకు కావాలనా? ఏమంటదంటే ఆ ఒక దేవుణ్ణి దూషించి, ఆమెకు ఒక్కసారన్నా ఆలోచన చేసేదా ఇది దేవుని చిత్తమ్మా కాదనేది? లేదు. తాత్కాలికంగా ఆలోచన చేస్తాం మనము. తాత్కాలికమైన ఒక ప్రెజర్స్, తాత్కాలికమైన ఒక ఆస్తులు, తాత్కాలికమైన ఒక సన్నివేశాలు తప్ప అది దేవుని చిత్త ప్రకారంగా ఉంటున్నదా లేదా అనేది తర్వాత. ఫస్ట్ మన చిత్త ప్రకారంగా జరగాలి.
అయితే ఎంత చక్కటి మాట. ఏమంటాడంటే ఆయన ఇచ్చాను అడిగేవాడిని నేను ఎవరు ఓఎమ్మాయి ఇచ్చినప్పుడు ఏమన్నా నేనేమో అడిగానా కొనియాడానా? ఆయన ఇచ్చాను ఆయన తీసుకున్నాను. మనం ఎంత జోబులో ఏమన్నా 10 రూపాయలు పెట్టి ఎవరన్నా ఉతికినరు అనుకో, ఆ నోటిని చూసినప్పుడల్లా ఇంకా వాషింగ్ మెషిన్ లో వేసిన వాళ్ళను దుమ్ములెంతో 10 రూపాయలే, పెద్ద విషయం కాదు కదా. అంటే ఈ లోకరీతిగా ఉండే వస్తువులకు ఆస్తులకు ప్రాణానికి